శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 57వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు శతధన్వుణ్ణి వెంటపడి చంపడం, వెంటాడాడు ఎంతో దూరం, యోజనాల దూరం పరిగెత్తాడు శతధన్వుడు భయంతో. చివరికి శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రాయుధంతో ఆ శతధన్వుణ్ణి సంహరించడం అనేటువంటి ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న దుష్ట సాంగత్యం అనేటువంటిది చేయటం వలన కృతవర్మతోనూ అక్రూరుడితోనూ అలాగే శతధన్వుడితోనూ వీళ్ళ ముగ్గురుతో ఉన్నటువంటి సాంగత్యం వలన ఎవరి ప్రాణాల మీదకి వచ్చిందయా అంటే సత్యభామ తండ్రి అయినటువంటి సత్రాజిత్తు యొక్క ప్రాణం మీదకి వచ్చింది. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఇట్లా సత్రాజిత్తు నీ మేనమామ, నీకు మణిని ఇస్తా అన్నాడు, మణిని ఇవ్వలేదు, అది సరే కదా. కన్యారత్నాన్ని సత్యభామని ఇస్తా అన్నాడు, సత్యభామని ఇవ్వలేదు, శ్రీకృష్ణుడికి సమర్పించాడు. కాబట్టి సత్రాజిత్తుని తన తమ్ముడైనటువంటి ప్రసేనుడి దగ్గరికి మనం ఎందుకు పంపించకూడదు, ఎందుకు సంహరించకూడదు, ఎందుకు వధించకూడదు అన్నట్టుగా అక్రూరుడు అలాగే కృతవర్మ వీళ్ళిద్దరు మాటల సందర్భంలో కొంచెం రెచ్చగొట్టారు శతధన్వుణ్ణి. సత్రాజిత్తుకి మేనల్లుడైనటువంటి శతధన్వుడు వీరిద్దరి యొక్క మాటలతో వెంటనే ఆవేశంగా ఆలోచించకుండా రాత్రి నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ సత్రాజిత్తుని ఒక పశువుని నరికినట్టుగా నరికేశాడు. పక్కన ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలు వారిస్తున్నా కూడా. ఆ వధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆక్రోశించడము, బాధపడటము. అక్కడే ఉన్నటువంటి సత్యభామాదేవి ఈ తండ్రికి కలిగినటువంటి కష్టాన్ని చూసి హస్తినాపురంలో ఉన్నటువంటి బలరామకృష్ణులకి ఈ సూచన ఇవ్వటం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళింది. అప్పటిదాకా ఈ తండ్రి అయినటువంటి సత్రాజిత్తు యొక్క శరీరాన్ని తైలద్రోణ్యాం మృతం ప్రాస్య జగామ గజసాహ్వయం కృష్ణాయ విదితార్థాయ తప్తాచఖ్యో పితుర్వధం అని చెప్పి చెప్పుకున్నాం. కృష్ణాయ శ్రీకృష్ణుడికి ఈ విషయాన్ని తెలపటం కోసం ఎక్కడికి వెళ్ళింది సత్యభామాదేవి స్వయంగా? జగామ గజసాహ్వయం, హస్తినాపురానికి జగామ వెళ్ళింది. ఈ గజసాహ్వయం అనే పదానికి అర్థం హస్తినాపురం అని అర్థం. నిన్న మనం చెప్పుకున్నాం ఈ శ్లోకం. అయితే ఇక్కడ హస్తినాపురం జగామ, గజసాహ్వయం జగామ అన్నారు, కానీ ఎవరు వెళ్ళారు అనేటువంటి ఈ శ్లోకంలో లేదండి. సత్యభామ వెళ్ళిందా, లేకపోతే సేవకులు వెళ్ళారా, దూతలు వెళ్ళారా, ఇంకెవరన్నా ప్రధానమైన పురుషులు వెళ్ళారా అనేటువంటి శ్లోకంలో ఉండదు. లేనప్పుడు ఏం చేయాలంటే ఇది కావ్య ఔచిత్యం అంటాం. ఇలా లేనప్పుడు పైన శ్లోకంలో ఏమన్నా చెప్పారేమో చూసుకోవాలి ఎవరు వెళ్ళారు. ఇక్కడ ఈ రెండు శ్లోకాలు కంటిన్యూషన్ శ్లోకాలు వరుసగా ఉన్నాయి. సత్యభామాచ పితరం అన్నారు అక్కడ. కాబట్టి సత్యభామ తండ్రి యొక్క మరణాన్ని దుఃఖించినటువంటి ఆ సత్యభామాదేవి అలా విలపిస్తూ తైలద్రోణిలో ఆ మృత కళేబరాన్ని ఉంచి అప్పుడు జగామ గజసాహ్వయం కంటిన్యూషన్. ఇది ఔచిత్యం అంటారు, కావ్య ఔచిత్యం. అంటే రెండు శ్లోకాలు ఎప్పుడైతే సరే వరుసగా ఉంటాయో వరుసగా చెప్పినప్పుడు ఈ శబ్దవాచకం అనేటువంటి ప్రథమా విభక్తి వాచకం ఒక శ్లోకంలో ఇస్తారు. అది మనం చూసుకోవాలి.
దేనికి వెళ్ళింది? కృష్ణాయ విదితార్థాయ. శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారి. విదిత అర్థాయ, జరిగినదంతా తెలిసినప్పటికీ కూడా, ఆయన తెలుసుకోగలిగినప్పటికీ కూడా, తప్తా ఆచఖ్యో పితుర్వధం, ఆవిడ నివేదించినటువంటిదంతా విన్నాడు. అంతా ఇలా జరిగింది నాన్నగారికి అని చెప్పేటప్పటికి సత్యభామాదేవి అదంతా విని, తదా కర్ణేశ్వరౌ రాజన్ అను అనుసృత్య నృలోకతాం అహో నః పరమం కృష్ణ అహో నః పరమం ఇత్యస్రాక్షౌ విలేపతు. అశ్రునయనాలతో కన్నీరు పెడుతూ వాళ్ళిద్దరూ కూడా ఎంతో విలపించారట. మనకి ఇంత కష్టం వచ్చింది, అహో నహ, నహ అంటే మనకింత కష్టం వచ్చింది. ఎంత కష్టం వచ్చింది? పరమం కష్టం. ఆత్మీయులైనటువంటి వాళ్ళు, తండ్రి తర్వాత తండ్రి అంతటి మామగారు, తండ్రి అంతటి వాడు మామగారంటే, అట్లాంటి వాడు ఈ విధంగా మరణించాడే అని అశ్రునయనాలతో బాధపడ్డాడు. అన్నీ తెలిసినటువంటి ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత సత్యభామా సమేతంగా వచ్చేశాడు. అది ఎక్కడ తెలుస్తుంది అనేటువంటిది కూడా ఈ శ్లోకంలో మనం చెప్పవచ్చు. హస్తినాపురానికి ఆ సందేశాన్ని ఇవ్వటానికి ఎవరు వెళ్ళారు, సత్యభామే వెళ్ళిందా లేదా అనేటువంటిది ఇక్కడ వ్యాసుల వారు నిర్ధారించి మరీ చెప్పాడు. ఆగత్య భగవాంస్తస్మాత్ సభార్య సాగ్రజపురం శతధన్వానమారేభే హంతుం హర్తుం మణిం తతః. ఆ తర్వాత వెంటనే ఆ వార్త వినంగానే బలరామకృష్ణుడు ఇద్దరు కూడా తిరిగి వచ్చేశారు. ఆగత్య భగవాన్ తస్మాత్, ఆ కారణంతో భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఆగత్య తిరిగి వచ్చేశాడు. ఎవరితో వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? సభార్య, భార్యతో పాటు అని చెప్పాడు. కాబట్టి సత్యభామాదేవితో పాటుగా వచ్చాడు అక్కడ. అంతేకాకుండా సా అగ్రజ పురం, సా అగ్రజ, అగ్రజుడైనటువంటి బలరాముడితో పాటుగా తిరిగి వచ్చి శతధన్వాన మారేభే హంతుం హర్తుం మణిం తతః, మణిని అపహరించినటువంటి వాడు, ఇట్లా సత్రాజిత్తుని సంహరించినటువంటి వాడు. కాబట్టి వాడి మీద రెండు దోషాలు ఉన్నాయి శతధన్వుడి మీద. ఈ రెండు దోషాలని పూనుకున్నటువంటి శతధన్వుణ్ణి హంతు మారేభే, సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆరేభే అంటే ఉద్యుక్తుడవటం. అట్లా శతధన్వుణ్ణి సంహరించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే ఉద్యుక్తుడయ్యాడో, సోపి కృష్ణోద్యమం జ్ఞాత్వా భీత ప్రాణపరీప్సయ సాహాయ్యే కృతవర్మాణమయాచత సచాబ్రవీత్. సోపి కృష్ణోద్యమం జ్ఞాత్వ. ఇక్కడ ఉద్యమం అనేటువంటి పదం ఉంది. ఉద్యమము అంటే ప్రయత్నం అని అర్థం. సహా అపి అంటే ఆ పారిపోయినటువంటి శతధన్వుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ప్రయత్నాన్ని అర్థం చేసుకున్నాడు. సోపి కృష్ణోద్యమం జ్ఞాత్వా భీత, భయపడిపోయి వణికిపోతూ, ప్రాణ పరీప్సయ, తన ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి కంగారు పడుతూ భయపడిపోతూ, సాహాయ్యే కృతవర్మాణం అయాచత సచాబ్రవీత్, తనకి సహాయం చేయాలి, తన ప్రాణాలను నిలపాలి. వెళ్ళేటప్పుడు వీడికి జ్ఞానం రాలేదు. ఈ కృతవర్మ అక్రూరుడు ప్రేరేపించగానే వెళ్ళిపోయాడు, సంహరించేశాడు. ఏదో మది మతి చెలించినటువంటి వాడిలాగా అంత ఉక్రోషంగా వెళ్ళిపోయాడు. కానీ సంహరించిన తర్వాత కృష్ణుడు ఈ విధంగా తనని సంహరించడానికి వస్తాడు అనే ఆలోచన కూడా చేయకుండా, ఒకవేళ వచ్చినా కూడా నా స్నేహితులు ఉన్నారుగా ఈ చెప్పినటువంటి వాళ్ళిద్దరు, వాళ్ళు చూసుకుంటారులే అనే ధైర్యంలో ఉన్నాడు. ఇప్పుడు అట్లాంటి శతధన్వుడు మళ్ళీ కృతవర్మ దగ్గరికి వచ్చాడు. ఈ కృతవర్మేగా సలహా ఇచ్చింది, ప్రేరేపించింది. సహాయే కృతవర్మాణం అయాచత. అయాచత అంటే యాచించుట, అర్థించుట. కృతవర్మ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అర్థిస్తూ సచ అబ్రవీత్, నాకు సహాయం కావాలి, ఇదిగో కృష్ణుడు వస్తున్నాడయ్యా సంహరించడానికి, కాబట్టి నీ సహాయం కావాలని నన్ను రక్షించు, నా ప్రాణాలు కాపాడు అని చెప్పి కింద మీద పడి శతధన్వుడు కృతవర్మ దగ్గరికి వచ్చాడు. కృతవర్మ పరమాత్ముడి యొక్క సర్వతత్వము తెలిసినటువంటి వాడు. ఆయన యొక్క సాహసము, ఆయన బలము ఎట్లాంటిదో తెలిసినటువంటి వాడు. నాహమీశ్వరయో కుర్యాం హేళనం రామకృష్ణయో కోను క్షేమాయ కల్పేత తయోర్ వృజనమాచరన్.
తయోర్ వృజనం, తయోహ అనే పదం పెట్టాడు అక్కడ. తయోహ అంటే వాళ్ళిద్దరికి అని అంటారు. కృష్ణుడు ఒక్కడే కాదు, వాళ్ళిద్దరికి అంటే బలరామకృష్ణులకి, వాళ్ళకి అసంతృప్తిని కలిగించినటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళని విరోధించినటువంటి వాళ్ళు ఎవడు జీవించి ఉంటాడు చెప్పు? ఎవడు క్షేమంగా ఉంటాడు? కోను క్షేమాయ కల్పేత. భగవంతుడిని విరోధించినటువంటి వాడు క్షేమంగా ఉంటాడా? కాబట్టి కృతవర్మ చక్కగా ఎటువంటి సందేహము లేకుండా స్పష్టంగా చెప్పేశాడు ఇక్కడ. నా అహం ఈశ్వరయో కుర్యాం హేళనం రామకృష్ణయో. బలరామకృష్ణులు ఇద్దరిని కూడా నేను ఎదిరించి నేను నిలవలేను. వాళ్ళిద్దరి యొక్క శక్తి ముందు నా శక్తి ఎంత అని చెప్పేస్తున్నాడు అక్కడ చక్కగా. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా నేను ఎప్పుడు కూడా నాహం ఈశ్వరయోహో, ఈశ్వరయోహ అనేది కూడా ద్వివచనం అండి. అంటే బలరామకృష్ణ ఇద్దరికీ కూడా హేళనం కుర్యాం, వాళ్ళకి బలరామకృష్ణునికి ప్రతికూలంగా నడుచుకునే శక్తి నాకు లేదు. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ కూడా ప్రతికూలంగా నడుచుకుని ఎవడు క్షేమంగా ఉంటాడు? ఆ మహాత్ములతో వైరం పెట్టుకుని వైరం వృజినమాచరన్, వాళ్ళిద్దరితో శత్రుత్వం పెట్టుకుని వైరం పెట్టుకున్నటువంటి వాడు ఎవడు క్షేమంగా ఉంటాడు చెప్పు? ఎవడు బతికుంటాడు? ఎట్లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు? అంత చిన్న వయసులో వాళ్ళ కనిపిస్తున్నారేమో నీకు. ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క బలంతోనే కంసుడు ఏమైపోయాడు? మట్టి కలిచాడు. హంస సహానుగోపీతో యద్వేషాత్ త్యాజిత స్త్రియా, యద్వేషాత్ త్యాజిత స్త్రియా స్త్రియా జరాసంధ సప్తదశ సంయుగాన్ విరధో గత. జరాసంధుడు ఏమైపోయాడు? కంసుడు ఏమైపోయాడు? వీళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి? కంసుడు ఎట్లాంటి కంసుడు? ఎంతమంది అసురుల్ని పంపించాడు శ్రీకృష్ణుని సంహరించడానికి. 8 సంవత్సరాల పాటు నానాయాతన పడ్డాడు. భయంతో భయంతో అలా 8 సంవత్సరాలు గడిపాడు. అట్లాంటి కంసుడు అనుగహ, అనుగహ అంటే వాడి యొక్క అనుచరులతో పాటుగా మట్టి కలిచాడు. అపీత యద్వేషాత్ యాజిత స్త్రియా, యద్వేషాత్ శ్రీకృష్ణుడితో ద్వేషాన్ని పెట్టుకున్నటువంటి ఆ కంసుడి పరిస్థితి ఏమైపోయింది? వాడి యొక్క సంపదలు పోయినాయి, రాజ్యం పోయింది, మొత్తం సమస్తము మట్టి కలిసి మొత్తం అసువులు కోల్పోయాడు. జరాసంధుడి పరిస్థితి ఏమైంది? ఎన్ని యుద్ధాలు చేశాడు? ఎన్నిసార్లు వచ్చాడు? 17 సంయుగాన్ విరధో గత. 17 సార్లు, చక్కగా సంఖ్య కూడా చెప్పారు, 1 2 కాదు, 17 సార్లు శ్రీకృష్ణుడికి అత్యంత ఉపకారం చేసినటువంటి అసురుడు ఎవరైనా ఉన్నారు అంటే జరాసంధుడే నా ఉద్దేశంలో. ఎంతో ఉపకారం చేశాడు. శ్రీకృష్ణావతారానికి కారణం ఏమిటి మనం చెప్పుకున్నాం, భూభారం తగ్గించడం. కృష్ణావతారానికి ముఖ్యమైనటువంటి కారణం భూభారం తగ్గించడం. అట్లాంటిది మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం అంటే అమ్మో అనుకుంటాం. అట్లాంటిది జరాసంధుడు 17 సార్లు కృష్ణుని మీదకి యుద్ధానికి వస్తూ ఒక్కొక్కసారి 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొచ్చాడు వాడు. ఈ 23 అక్షౌహిణుల సైన్యాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతమొందించడం, భూభారాన్ని తగ్గించడం, ఆ జరాసంధుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టేయడం జరిగింది. మళ్ళీ జరాసంధుడు మళ్ళీ ఇంకో సంవత్సరం అయ్యేటప్పటికో లేకపోతే కొన్నాళ్ళకో మళ్ళీ వాడి యొక్క అనుచరుల్ని, రాజులని, అసురులని, అసుర జాతుల్ని కూడగట్టుకుని మళ్ళీ రావటం యుద్ధానికి, మళ్ళీ 23 అక్షౌహిణులతో రావటం, మళ్ళీ ఇట్లా 17 సార్లు 23 అక్షౌహిణులు అంటే 17 × 23 లెక్కేసుకోండి. దాదాపు 400 అక్షౌహిణుల సైన్యం వాడి చేతిలో ఉన్నది. 18 అక్షౌహిణుల సైన్యం మహాభారతంలో యుద్ధం చేసింది, అందరూ చనిపోయారు, మిగిలింది ఎంత? ఇటు 7 అటు 3 అనుకుంటాం మనం. అట్లాంటిది 400 అక్షౌహిణుల సైన్యాన్ని మహాభారత యుద్ధానికంటే ముందే శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుని యొక్క ఈ అసురులందరినీ సంహరించాడంటే కృష్ణ పరమాత్ముడు నిజంగా ఎంత అద్భుతమైన లీల ఇది. ఇవన్నీ స్వయంగా తెలిసినటువంటి వాళ్ళు యాదవ వీరులు. అందువల్ల కృతవర్మ ఇక్కడ ఆ విషయాన్ని ఇంకాస్త ప్రస్తావిస్తున్నాడు గట్టిగా. కంసుడిని సంహరించినటువంటి వాడు సరే, జరాసంధుడు 17 సార్లు స్వామి చేతిలో ఓడిపోయి విరధుడైపోయి పరిగెత్తాడయ్యా. విరధోగత, రథం విరిగిపోయి మొక్కలైపోయి తునాతునకలైపోయి పంచబైకెత్తుకుని మరి పరిగెత్తాడు వాడు. జరాసంధుడి పరిస్థితి అంతా ఇంత. ప్రత్యాఖ్యాత సచాక్రూరం పార్ష్నిగ్రాహమయాచత. ఈ విధంగా ఈ ఒక్క శ్లోకంలో ఇద్దరు అసురుల్ని ఉదహరించి అక్రూరుడు నా వల్ల కాదంటే కాదయ్యా, బలరామకృష్ణులతో విరోధం నేను పెట్టుకోను, నేను విరోధం పెట్టుకోమన్నది నిన్ను సంహరించమంది సత్రాజిత్తుని.
కృష్ణుడితో విరోధం వస్తే మేము కాపాడతామని మేము చెప్పలేదే అన్నట్టుగా అన్నట్టుగా అన్నంత పని చేశాను. కాబట్టి ఇలాంటి స్నేహితుల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. పక్కన ఏదో ప్రేరేపిస్తారు మాటల సందర్భాల్లో, కాబట్టి దాని యొక్క అంతరార్థాలు విచక్షణ జ్ఞానం ఆచితూచి మనం ప్రవర్తిస్తూ ఉండాలి. శతధన్వుడిగా ఆ విచక్షణ జ్ఞానం లేక వీళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారు? చివరి వరకు ఉంటారో, మధ్యలో వదిలేసి వెళ్తారు ఇట్లాంటి స్నేహితులు. కానీ శతధర్ముడు వీళ్ళ మాట నమ్మి సత్రాజిత్తుని సంహరించడం, ఇప్పుడేమన్నా వీళ్ళు కాస్త మా వల్ల కాదు పో అన్నారు. కృతవర్మలో ఇట్లాంటి నైజం మనకి చాలా సార్లు కనిపిస్తుంది. తర్వాత అలాగే ఇంకొక స్నేహితుడు అక్రూరుడు కూడా ఉన్నాడు, ప్రోత్సహించిన వాడు. అక్రూరుడి యొక్క అద్భుతమైనటువంటి అదృష్టం శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనం చేసుకున్నాడు. అట్లాంటి అక్రూరుడి యొక్క వచనాలు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు అక్రూరుడి దగ్గరికి వస్తున్నాడు. ప్రత్యాఖ్యాత సచాక్రూరం పార్ష్నిగ్రాహమయాచత సోప్యాహ కో విరుధ్యేత విద్వానీశ్వరయోల్బలం. ప్రత్యాఖ్యాత సచ అక్రూరం. ఈ విధంగా ఎప్పుడైతే తిరస్కరించాడో సహాయానికి కృతవర్మ, వెంటనే ఆ శతధర్ముడు అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్రూరుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి ఎదిరించేటువంటి విషయంలో తన పక్షానికి, తనకి సహాయంగా, తనకి బాసటగా, తనకి అండగా నిలవమని చెప్పి కోరుకుంటున్నాడు. సో అపి పార్ష్నిగ్రాహం అయాచత. అయాచత అంటే తన వైపు ఉండమని చెప్పి, తన పక్షంలో నిలవమని చెప్పడం. నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు నా పక్కన ఉండు అని చెప్పి అక్రూరుని ప్రార్థిస్తే సహా అపి ఆహ. ఈ ఒక్క పదంలో 3 పదాలు ఉన్నాయి. సహా అపి ఆహ. ఆహ అంటే పలకటం. ఆ అక్రూరుడు కూడా ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? కో విరుధ్యేత విద్వాన్ ఈశ్వరయోల్బలం. ఓరి మూర్ఖుడా, అట్లాంటి ఈశ్వరులకి బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవరైనా విరోధం పెట్టుకుంటాడా అని చెప్పి అక్రూరుడు మొదటి మాటలోనే చెప్పేశాడు. కో విరుధ్యేత, నువ్వు మిత్రుడివే, బానే ఉంది, మిత్రమా అని సంబోధిస్తూనే చెప్పాడు. ఆయన శతధర్మ మిత్రమా, బలరామకృష్ణుల యొక్క శక్తి సామర్థ్యాలు ఎట్లాంటివి, అనంతమైనటువంటివి. అట్లాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వాడు కో విరుధ్యేత, ఎవడు వాళ్ళతో విరోధం పెట్టుకుంటాడయ్యా పిచ్చి వాళ్ళ. నువ్వు పోయి సత్యభామను నీకు ఇస్తా అన్నాడు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి నువ్వు సత్రాజిత్తుని చంపావు, బానే ఉంది. కానీ వెనకాల కృష్ణుడు ఇట్లా నిన్ను తరుముతాడని మాకేం తెలుసు? ఏదో అప్పుడు అన్నావు, ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఏమిటి నీ పరిస్థితి, నువ్వు చూసుకో. అక్రూరుడు కూడా శ్రీకృష్ణ లీలల్ని చక్కగా ఉదహరిస్తున్నాడు. య ఇదం లీలయా విశ్వం సృజత్యవతి హంతి చ చేష్టాం విశ్వసృజో యస్య న విదుర్మోహితా జయ. ఇదం లీలయా విశ్వం సృజతి. ఈ విశ్వాన్నంతా కూడా ఒక లీలగా, లీల అంటే ఆటగా, ఏదో ఒక చిన్న ఆటలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన శ్రీ మహావిష్ణువు రూపంలో ఈ విశ్వానంతా కూడా సృజతి అవతి హంతి. 3 పదాలు: సృష్టి, స్థితి, లయ. ఇది చక్కటి ఉపనిషత్ వాక్యాలు ఇవన్నీ కూడా. సృజత్యవతి హంతి చ, ఆయన సృష్టించుకుంటాడు, ఆయనే స్థితిస్థాపకత వహిస్తాడు, ఆయనే లయం చేసేసుకుంటాడు. ఇదంతా స్వామి యొక్క లీల, అవతార లీల. య ఇదం లీలయా, అట్లాంటి చేస్తాం చేస్తాం విశ్వసృజోయస్య. ఈ విశ్వాన్ని ఈ విధంగా ఆటలాగా ఎన్నో యుగాల పాటు అవలీలగా అలా పర్యంతం నిరంతరాయము అలా చేస్తున్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అటువంటి పరమాత్మకి మోహితాజయ. అటువంటి పరమాత్మతో విరోధం పెట్టుకోవటమా, ఇంకేమన్నా ఉందా అంటూ అటువంటి మాయామోహితుడైనటువంటి ఆ ప్రభువు యొక్క లీలని మనం ఎవరం తెలుసుకోలేము. విదుహు అనే పదం ఉంది చూసారా? విదుహు అంటే తెలుసుకొనుట అని అర్థం. విత్ జ్ఞానే అని అర్థం. న విదుహు, అటువంటి మాయామోహితుడైనటువంటి, మాయా మోహితాజయ అని ఇచ్చారు అక్కడ. మాయామోహితుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి స్వరాపం కో న విదుహు, ఎవ్వరు తెలుసుకోలేరు. అట్లాంటిది శ్రీకృష్ణ ప్రభువు యొక్క లీలలు అనేటువంటిది. అంతేకాకుండా యః సప్తహాయన శైలముత్పాట్యేకేన పాణిన దధార లీలయా బాల ఉచ్చలీంద్రమివార్ధక. గోవర్ధనగిరి పర్వతాన్ని ఉద్ధరించినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని స్మరిస్తున్నాడు ఇక్కడ అక్రూరుడు. యః, ఎవరైతే సప్తహాయన 7 రోజుల పాటు
శైలముత్పాట్య ఏకేన పాణిన. మొత్తం పర్వతాన్ని, గోవర్ధన శైలం మొత్తం అంతా కూడా ఏకేన పాణిన ఉత్పాట్య. ఈ పాణి శబ్దం అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు అప్పుడు కూడా చెప్పాను, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు శ్రీకృష్ణుడు చిటికిన వేల మీద మోయల పర్వతాన్ని. మనకి ఎప్పుడు కూడా ఏ బొమ్మ చూసినా కూడా చిటికిన వేల మీద మోసినట్టుగా ఉంటుంది. మనకి గోవర్ధనగిరి ఉద్ధరణ జరిగినప్పుడు కూడా ఈ పాణి అనేటువంటి పదాన్ని నేను ప్రస్తావించాను. మళ్ళీ ఇక్కడ కూడా వ్యాసులు వారు అదే చెప్తున్నారు. గోవర్ధనగిరి పర్వతాన్ని చేతిలో ఇలా పెట్టుకున్నారు. కాబట్టి ఇలా గోవర్ధనగిరి పర్వతాన్ని ఉద్ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఆ మనకి స్థితి కనిపిస్తుందో అది నిజమైనటువంటి చిత్రపటం. దాన్ని ఆరాధించుకో. ఇది పెట్టడం కాదు, చిటికిన వేలు కాదు, పాణిన అన్నారు. అదే వ్యాసులు వారు ఎక్కడ ఒక అక్షరం కూడా అనవసరంగా రాయరు. అక్షరం కూడా రాయరు, పదం కాదు, అక్షరం కూడా రాయరు. కాబట్టి నిజంగానే చిటికిన వేలు మీద పడితే ఆయన కనిష్టకి అంగుష్టి ఏదో పెడతారు అక్కడ. కాబట్టి ఇక్కడ పాణిన అంటే చేతిలో, ఏకేన పాణిన, ఒకే చేత్తో 7 రోజులు ఆయన కదలకుండా అలా లీలగా, ఎంతో లీలగా సునాయాసంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఉద్ధరించినటువంటి లీల గుర్తు చేస్తున్నాడు ఇక్కడ అక్రూరుడు. దధార లీలయా బాల ఉచ్చలీంద్రమివార్ధక. ఎంత అద్భుతమైనటువంటి లీల అది, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన చేసినటువంటి లీల. కాబట్టి గోవర్ధనగిరిని పైకెత్తి ఆ బాలకుడు పుట్టగొడుగు వలె దాన్ని ఒక చేత్తో 7 రోజులు పట్టుకున్నాడయ్యా. ఉచ్చలీంద్రం ఇవ అర్భక. ఓ చిన్న పిల్లవాడు పుట్టగొడుగుతో ఆడుకుంటూ అలా కింద ఉన్నటువంటి పుట్టగొడుగుని పీకి ఇలా పట్టుకున్నట్టుగా ఎలా ఉంటుందో చేతిలో పట్టుకుంటే, అర్భక ఒక చిన్న పిల్లవాడు. ఉచ్చలీంద్రం, ఉచ్చలీంద్రం అనే పదం అక్కడ, ఇదే పదం అక్కడ కూడా వాడారు. పుట్టగొడుగు, ఓ పుట్టగొడుగుని చేతిలో పట్టుకుని ఎంత లీలగా పట్టుకుంటాడో బాలుడు, ఎంత తేలిగ్గా సునాయాసంగా. అట్టా 7 రోజులు గోవర్ధనగిరిని ఈ పరమాత్మను మోశాడు, ఎంతో సునాయాసంగా ఆడుకుంటూ మోశాడు చక్కగా. అట్లాంటి పరమాత్ముడికి నమస్తస్మై. ఎంతో అద్భుతమైనటువంటి శ్లోక రత్నం ఇది, మంత్రరాజం ఇది. మనం ఎప్పుడైనా కృష్ణుని హరే రామ హరే కృష్ణ తలుచుకున్నట్టే ఈ శ్లోకం కూడా మనం ఎన్నోసార్లు చక్కగా స్మరించుకుంటే మంత్రంలాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నమస్తస్మై భగవతే కృష్ణాయాద్భుత కర్మణి అనంతాయాది భూతాయ కూటస్థాయాత్మనే నమః. కూటస్థాయాత్మనే, సమస్తమైనటువంటి ప్రాణికోటి యొక్క హృదయాంతరాలలో కూటంగా, గూఢంగా ఉన్నటువంటి వాడు, నిగూఢంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకు నమః, నమస్కారం. నమస్తస్మై భగవతే, తస్మై భగవతే నమః. ఆ పరమాత్మకి నమస్కారం, భగవత్ స్వరూపానికి. ఎవరికి? కృష్ణాయ. ఎటువంటి కృష్ణుడు ఆయన? అద్భుత కర్మణే కృష్ణాయ. అనేకమైనటువంటి అద్భుత కర్మలు ఆయన పుట్టినప్పటి నుంచి, పోతన సంహారం దగ్గర నుంచి, పోతనోద్ధరణ దగ్గర నుంచి చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు, పుట్టినప్పుడే, పుట్టక ముందు చేసినటువంటి అద్భుతమైనటువంటి కర్మలు చూపిస్తున్న కృష్ణుడికి నమః తస్మై, తస్మై నమః, ఆయనకి నమస్కారం. అనంతాయ ఆదిభూతాయ, ఆయన అనంతుడు, అంతము లేనటువంటి వాడు, అనంత సహితుడు. ఓ పక్కన అనంతుడితో కూడి ఉన్నటువంటి వాడు ఆయనే అనంతుడు. ఆదిభూతాయ, సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా ఆది పురుషుడైనటువంటి వాడు. కూటస్థాయ ఆత్మనే నమః, సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాలలో అలా కూటంగా, నిగూఢంగా ఉన్నటువంటి వాడు ఆ స్వామి. అట్లాంటి స్వామికి నమస్కారం అంటూ అక్రూరుడు జపిస్తున్నాడు అక్కడ. అక్రూరుడికి నిజంగా కృతవర్మకి ఇంకా ఇటువంటి భగవత్ సాక్షాత్కారం కలగలేదు కానీ, ఏదో శ్రీకృష్ణుని తన తోడివాడిగా చూస్తున్నాడు కానీ కృతవర్మకి అంత జ్ఞానం లేదు. కానీ అక్రూరుడు పుణ్యపురుషుడు. అక్రూరుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తన యొక్క విశ్వరూపాన్ని అంతా చూపించినటువంటి వాడు. అట్లాంటి అక్రూరుడికి ఎంతో జ్ఞానం ఉన్నది, ఆయన ఈ విధంగా తలుచుకుంటున్నాడు. కానీ దుస్సాంగత్యం వలన చివరికి అక్రూరుడు కూడా ద్వారకని వదిలి వెళ్ళవలసి వచ్చిన అగత్యం పట్టింది శతధన్వుడి యొక్క సాంగత్యంతో. కాబట్టి దుష్ట సాంగత్యం ఉండకూడదు అని చెప్పేటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. అటు కృతవర్మైన, యాదవ వీరులు, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళందరూ, శ్రీకృష్ణుడితో పుట్టినటువంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకోవడానికి లేదు. భగవంతుడికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి తనవాడైనా పరాయి వాడైనా ఒకటే. భక్తితో ఉన్నాడా లేదా ఆయన చూసేదంటే తన యందు. కాబట్టి కృష్ణుడితో పుట్టినటువంటి వాళ్ళు బంధువులు
అందరూ దాంతో సగం మంది మంచి వాళ్ళు ఉన్నా సగం మంది దుష్టులు ఉన్నారు. ఇట్లాంటి దుష్ట సాంగత్యం కలిగినటువంటి ప్రత్యాఖ్యాత సతేనాపి శతధన్వా మహామణిం తస్మిన్ న్యస్యాశ్వమారుహ్య శతయోజనగం యయౌ. ప్రత్యాఖ్యాత సతేనాపి, తేనాపి అంటే అతడు కూడా ఈ విధంగా తిరస్కరించడంతో, అక్రూరుడు కూడా ఈ విధంగా సహాయం చేయలేనని చెప్పి తిరస్కరించడంతో చివరికి చేసేది లేక వీడి పరిస్థితి ఏమైంది? శతధన్వుడి పరిస్థితి, శతధన్వా మహామణిం తస్మిన్ న్యస్య, ఇంతవరకు ఒక పదం న్యస్య. న్యస్య అనే పదానికి అర్థం ఉంచుట, ఉంచుట. ఇక్కడ ఎప్పుడైతే సత్రాజిత్తుని సంహరించాడో శతధన్వుడు, ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి స్యమంతక మణిని అపహరించాడని మనం చెప్పుకున్నాం. నిన్న పాఠంలో మనం చెప్పుకున్నాం. సత్రాజిత్తుని సంహరించడము, స్యమంతక మణిని అపహరించడం జరిగింది. ఆ అపహరించినటువంటి మణిని వెంటనే అక్రూరుడి దగ్గర పెట్టాడు. అక్రూర, ఇదిగో ఈ మహామణి ఉంది చూసావా, సూర్యవరప్రసాదమైనటువంటి ఈ మహామణిని నీ దగ్గర పెట్టు. న్యస్య అంటే ఉంచడం. తస్మిన్ న్యస్య, ఆ అక్రూరుడి దగ్గర పెట్టి వెంటనే ఈ శతధన్వుడు ఏం చేశాడు? అశ్వమారుహ్య, అశ్వము అంటే గుర్రం, గుర్రాన్ని అధిరోహించాడు, రథాన్ని కాదు. అశ్వమారుహ్య శతయోజనగం యయౌ, శతయోజనగం యయౌ అంటే 100 యోజనాల పరిధి కలిగినటువంటి, 100 యోజనాలు కూడా అవిశ్రాంతంగా పరిగెత్తగలిగినటువంటి గమనం. గమ్ అంటే గమనము అని అర్థం. ఒక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది సంస్కృతంలో. గమ్ అంటే గమనము. శతయోజనగం అశ్వమారుహ్య అని అర్థం అక్కడ. అంటే 100 యోజనాలు కూడా అవిశ్రాంతంగా పరిగెత్తగలిగినటువంటి అశ్వాన్ని అధిరోహించి యయౌ వెళ్ళెను. ఈ శతధన్వుడు ఇక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుమంటూ కృష్ణ పరమాత్ముడి చేతిలోంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి అక్కడి నుంచి 100 యోజనాలు 100 గుర్తుపెట్టుకోండి. శతయోజనాలు పరిగెత్తాడు. అక్కడి నుంచి పరిగెత్తి శతం అనేటువంటి సంఖ్య అద్భుతమైనటువంటి సంఖ్య. శతం అనేటువంటి మామూలుగా 100 అంటుంది కానీ అసంఖ్యాకమైనటువంటి, అనంతమైనటువంటి అనేటువంటి సంఖ్యావాచకం కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే అక్కడి నుంచి హస్తినాపురం నుంచి సత్యభామ సమేతుడై తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణ ప్రభు గరుడధ్వజమారుహ్య రథం రామజనార్దనౌ అన్వయాతాం మహావేగై అశ్వైరాజన్ గురుద్రుహం. హే రాజన్, ఈ రాజన్ అనేటువంటి సంబోధన పరీక్షిత్ మహారాజుకి సుఖయోగీంద్రుడు వాడినటువంటి వాచకం. ఓ పరీక్షిత్ మహారాజా అని సంబోధన. సుఖయోగీంద్రుడు వారు పరీక్షిత్తుని సంబోధిస్తూ, మహారాజా, గురుద్రోహం చేసినటువంటి వాడు అన్నట్టు. గురు శబ్దానికి అక్కడ ఆచార్యుడనే కాదు, గురువు అంటే పెద్దలు అన్నట్టు. తండ్రికి చెప్పచ్చు, అన్నయ్యకి చెప్పచ్చు, బాబాయికి చెప్పచ్చు, మామయ్యకి చెప్పచ్చు. వయసులో పెద్ద వాళ్ళకి ఎవరికైనా గురు శబ్దం వాడచ్చు. ఇక్కడ గురుద్రోహం అంటే గురుద్రోహం చేసిన వాడు అంటే తన మామగారైనటువంటి సత్రాజిత్తుని సంహరించినటువంటి వాడైనటువంటి ఆ శతధన్వుణ్ణి, ఇటు కృష్ణుడికి మామగారు, అటు శతధన్వుడికి మేనమామ, అట్లాంటి సత్రాజిత్తుని సంహరించడంతో గరుడ ధ్వజంతో ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి తన రథాన్ని ఆరుహ్య రథం రామజనార్దనౌ, అద్భుతమైనటువంటి ఆ రథాన్ని అధిరోహించి బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ శతధన్వుణ్ణి అన్వయాతాం మహావేగై అశ్వై, మహావేగం కలిగినటువంటి శైవ్య సుగ్రీవం అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ఈ రథాన్ని అధిరోహించి అనుయాతాం, దాన్ని అన్వయాతాం అంటారు. అంటే అనుసరించి వెళ్ళారు. అతను గుర్రం మీద, అశ్వం మీద వెళ్తున్నప్పుడు వీళ్ళు అలాగే అశ్వాలని తీసుకుని రథాన్ని అధిరోహించి వెళ్తున్నారు. ఇట్లా శతధన్వుడు ఎంతవరకు వెళ్ళాట? మిథిలాయాం ఉపవనే విసృజ్య పతితం హయం అన్నాడు అక్కడ. ఈ శతధన్వుడు శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఉన్నటువంటి భయంతో పరిగెత్తించి అశ్వంతో ఎక్కడ దాకా వెళ్ళాడంటే చివరికి ద్వారక, ఎక్కడ మిథిలా నగరం. మిథిలాయాం ఉపవనే విసృజ్య పతితం హయం. హయము అంటే గుర్రం, అశ్వమన్న హయమన్న గుర్రం. పతితం హయం,
అలిసిపోయి పరిగెత్తి 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 అలిసిపోయి పడిపోయినటువంటి గుర్రం. ఆ గుర్రం అవిశ్రాంతంగా పరిగెత్తడం వల్ల పడిపోవడంతో దాన్ని అక్కడే విసృజ్య, ఎక్కడ ఎక్కడ వదిలిపెట్టేశాక, మిథిలాయాం ఉపవనే, అంటే మిథిలకి చేరుకున్నారు. మిథిలా నగరం ఎవరికి ప్రసిద్ధమైనటువంటిది? జనక మహారాజు, మైథిలి, సీతాదేవి. కాబట్టి ఆ మిథిలాయాం ఉపవనే, మిథిలా నగరం యొక్క ఉపవనాలలో ప్రవేశిస్తూ ఉండగా ఆ అశ్వం కాస్త అక్కడి పడిపోతే నిరసించి, అశ్వం కంటే తన ప్రాణమే ముఖ్యం కదా అని చెప్పి ఆ ప్రాణాలు చేతిలో పట్టుకుని పరిగెత్తడం మొదలు పెట్టాడు శతధర్ముడు. పద్భ్యామధావత్ సంత్రస్త కృష్ణో యన్వత్ అన్వద్రవదృష. కృష్ణ అపి అన్వద్రవత్. రుష, రుష అనే పదానికి అర్థం చివరి పదం కోపంతో, రుష అనేటువంటి విపరీతమైనటువంటి కోపంతో తన మామగారికి ఈ విధంగా అన్యాయం చేసి ఆ మణిని అపహరించినటువంటి వాడి మీద కోపంతో శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణ పరమాత్మ అపి అన్వద్రవత్, అనుసరించి వెళ్ళాడు. వీడు ఆ గుర్రాన్ని వదిలేసి ఎట్లా వెళ్ళాడు? పద్భ్యాం అవధాత్, పద్భ్యాం అధాత్ అన్నారు అక్కడ. అంటే కాలి నడకన పరిగెత్తుకుంటూ, కాళ్ళతో పరిగెత్తుకుంటూ ఇక తన ప్రాణాన్ని రక్షించుకోవటం. అధావత్ సంత్రస్త, వణికిపోతూ, కంపించిపోతూ, చెమటలు కార్చుకుంటూ, రొప్పుతూ, ఓ పక్కన ఆయాసంతో శతధర్ముడు ప్రాణం మీద చిక్కబట్టుకుని పరిగెడుతుంటే కృష్ణుడు అనుసరించి, ఆయన కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా రథాన్ని వదిలిపెట్టి ఆయన కూడా పాదాలతో పరిగెత్తాడు. ఎందుకంటే శత్రువు పాదాల మీద అట్లా వెళ్తున్నప్పుడు ఈయన రథం మీద వెళ్తాం అనేటువంటిది ఉచితం కాదు, వీరోచితం కాదని చెప్పి పదాతేర్ భగవాంస్తస్య అన్నాడు అక్కడ తర్వాత శ్లోకంలో. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా రథం నుంచి అవతీర్య దిగేసి ఈయన కూడా పాదములతోనే అతన్ని అనుసరిస్తూ పదాతేర్ భగవాంస్తస్య పదాతి పదాతి స్థిగ్మనేమినా చక్రేణ శిర ఉత్కృత్య వాసరోర్ వ్యచినోన్మణి. పాదాలతో పరిగెడుతూ ఈయన కూడా అతన్ని అనుసరిస్తూ పరిగెడుతూ 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 పరిగెడుతున్నప్పుడే మనసులో చక్రాయుధాన్ని స్మరించాడు. చక్రాయుధం కాస్త వచ్చింది. ఆ చక్రాయుధాన్ని విడిచిపెట్టడంతో ఆ శతధర్ముడి యొక్క శిరః ఉత్కృత్య, శిరస్సు ఖండించి వేసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదన్ని శ్లోకాలు, 10 శ్లోకాలు, 15 శ్లోకాలు, ఇంత 20 శ్లోకాలు చెప్పుకున్నాక చివరికి చక్రాయుధం విడిచిపెట్టేశాడు, చనిపోయాడంటే ఏమిటి? సినిమా అంతా ఏదోగా ఉంటుంది. ఈ పని అక్కడే ఏదో చేయొచ్చుగా. ఇంత పరిగెత్తడం ఏమిటి? రథాన్ని పరిగెత్తించడం ఏమిటి? ఈ శతధర్ముడికి ఈ ప్రయాసం ఏమిటి? ఈయన పరిగెత్తడం ఏమిటి? మళ్ళీ ఈయన రథం దిగడం ఏమిటి? మళ్ళీ పాదాలతో పరిగెత్తడం ఏమిటి? ఏమిటి డైరెక్షన్ ఫాల్ట్ ఏమన్నా? వ్యాసుడు ఏమన్నా ఇట్లా రాస్తున్నాడు? ఇట్లాంటివి మనం జాగ్రత్తగా, సామాన్య జనుడికి వచ్చేటువంటి సందేహాలు ఇవన్నీ. ఈ పని అక్కడే చేయొచ్చు కదా. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసులో చక్రాయుధం వచ్చేస్తుంది కదా. అక్కడే వదిలేస్తే ఈ శ్రమంతా తప్పుతుంది కదా. అన్ని తెలిసిన శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? చక్రాయుధం స్మరించగానే వచ్చేస్తుంది చెప్పొచ్చు కదా. అంటే మనం వీటన్నిటికీ కూడా చాలా కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ పైగా ఇప్పుడు ఏమన్నా చక్రాయుధం పోని ఆయుధాలతో ఎక్కాడా? పోని రథం ఎక్కేటప్పుడు రథం ఎక్కాడు, బాగా విపరీతమైన వేగంతో ఉన్నటువంటి రథం ఎక్కాడు, గరుడ ధ్వజాంతో ఉన్నటువంటి రథాన్ని ఎక్కాడని చెప్పాడే కానీ వ్యాసుడు ఇందాల శ్లోకంలో చక్రాన్ని తీసుకువెళ్ళాడు, గదని తీసుకువెళ్ళాడు, లేకపోతే ఇంకోటి తీసుకువెళ్ళాడని ఆయుధాల పేరు చెప్పలేదే వ్యాసులు వారు. అది చెప్పకుండా ఇక్కడేమన్నా చక్రంతో వేసాడంటే తీసుకెళ్ళలేదే, అదేంటి ఏమి తీసుకెళ్లకుండా. కాబట్టి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా సమన్వయం చేసుకునే పద్ధతి ఉంటుంది. ఏమిటా సమన్వయం అంటే, ఇది మనం చదువుతుంది దశమ స్కందం. దీనికి పూర్వ స్కందాలలో 8వ స్కందంలో గజేంద్ర మోక్షంలో చెప్పాడు ఒక పెద్ద ఆయన, అద్భుతమైనటువంటి శ్లోకం. సిరికించెప్పడు శంఖ చక్రయుగమం చేదోగి సంధింపడే పరివారంబునంచీరడ భ్రగపతిం పన్నింపడా కర్ణికాంతరత్తమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై అంటూ పోతన గారు అదరగొట్టేటువంటి పద్యం వదిలేరు అక్కడ మనకి. సిరికి ఆ గజ ప్రాణాన్ని రక్షించేటువంటి సందర్భంలో లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్ర యుగం ఏమి తీసుకోకుండా పరిగెత్తాడు 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 అని చెప్పి చెప్పి రాసేశారు. ఎందుకంటే గజ ప్రాణాన్ని రక్షించాలి, అక్కడ రక్షించాలి. సరే, ఆ తొందరలో సరే చక్రాన్ని ధరించలేదు. ఇక్కడ ప్రాణం రక్షించడం కాదే,
తీసే ప్రాణం ఇది. ప్రాణం తీయాలన్నా ప్రాణం పోయాలన్నా దర్శనం ఉండాల్సిందే. ఏమిటి ఆ దర్శనం అంటే సుదర్శనమే. ఆ సుదర్శనం చూసిన వాడికి అదృష్టమే. అంటే మనం సుదర్శనాన్ని చూసిన అదృష్టమే, సుదర్శనం మనల్ని చూసిన అదృష్టమే. దాని పేరే సుదర్శనం. కాబట్టి అదొచ్చి మనం తాకినా మన జీవితం ధన్యమైపోతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడి అక్కల్లా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చక్రము గాని, ఖడ్గము గాని, శంఖము గాని ఇవి ఏది వచ్చి మనల్ని స్పృశించినా మన జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి దాని పేరే సుదర్శనం. కాబట్టి అక్కడ ఆయుధాన్ని తీసుకువెళ్ళలేదు అని చెప్పక్కల వ్యాసులు వారు ఇక్కడ పూర్వమ అధ్యాయంలో 8వ స్కందంలో మన గజేంద్ర మోక్ష సన్నివేశంలో ఆ ఘట్టం వచ్చింది కాబట్టి దాన్ని ఇక్కడ మనం అన్వయించుకోవాలి. కానీ మాటి మాటికి చక్రాయుధాన్ని తీసుకెళ్లలేదు అని మనం సందేహపడక్కర్లేదు ఎప్పుడు కూడా. కాబట్టి దీన్ని సమన్వయం అంటారు. పూర్వ అధ్యాయాల్లో ఇందాక మనం చెప్పాను చూసారా, సత్యభామని పూర్వపు శ్లోకంలో సత్యభామ ఇట్లా ఆ శ్లోకంలో చెప్పారు కాబట్టి హస్తినాపురానికి వెళ్ళింది అని అన్వయించుకుంది. అలాగే ఇక్కడ కూడా చక్రాయుధం ఆయుధాలు ఏమి తీసుకెళ్లపోయినా ఇక్కడ చక్రాయుధాన్ని స్మరించాడు, సంహరించేశాడని చెప్పారంటే అక్కడి నుంచి జరిగినటువంటి ఘట్టాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు స్మరించగానే చక్రాయుధం వచ్చేస్తుంది అంతే. ఇంకొకటి ఇందాలో ఒక విషయం చెప్పారు, ఈ శతయోజనములు పరిగెత్తాడని చెప్పారని చూసారా, శతయోజనగం యయో. శతము అంటే 100. దీందే ఇట్లాంటి సన్నివేశమే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటి చేశాడు. పూర్వం అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఎందుకు ఇంత పరిగెత్తిచ్చాడు, నిజంగానే అక్కడే చంపచ్చు కదా అంటే 100 యోజనాలు పరిగెత్తిచ్చాడంటే ఏమన్నా లెక్క ఉందా? ఏమిటి 100 లెక్క అంటే? ఇంత పరిగెడుతున్నంతసేపు కూడా అపరాధం చేసిన వాడి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయండి? తప్పు చేసిన వాడి మనోభావాలు ఇంతసేపు పరిగెడుతున్నాడంటే లోపల వాడి యొక్క భయం ఎట్లా ఉంటుంది? కంసుడు 8 సంవత్సరాలు పడిన భయం ఎలా ఉంది? శిశుపాలుడి యొక్క ఆ శిరచ్ఛేదం చేసిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎప్పుడు చేశాడు శిశుపాలుడి యొక్క శిరచ్ఛేదము? ఎన్ని తప్పులు? 100. ఆ శతము ఈ శతము సరిపోయింది చూసారా ఇక్కడ. అంటే వాడు చేసిన తప్పులు ఎన్నైతే ఉంటాయో అన్ని తప్పుల వరకు స్వామి క్షమిస్తూ ఉంటాడు, మనల్ని క్షమిస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. అప్పటిదాకా కంగారు పెడుతూ ఉంటాడు, భయపడుతూనే ఉండాలి. అంటే భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. అయినా సరే వాడు చేస్తూనే ఉంటాడు తప్పులు, అప్పుడు ఖండించేస్తాడు సమయం వస్తే. ఈ పరిగెడుతున్నంతసేపు, ఈ 100 యోజనాలు పరిగెడుతున్నంతసేపు ఈ జీవుడికి కలిగినటువంటి భయం ఉంటుంది చూసారా, అపరాధం చేసినటువంటి జీవుడిలో ఉన్నటువంటి ఆ ప్రాణిలో ఉన్నటువంటి భయం, అది స్వయం చచ్చిపోయినట్టే వాడికి ఆ భయంతో. ఆ తర్వాత ఇక చక్రాయుధం, ఆ తర్వాత వీడు చక్రాయుధాన్ని తాకేటువంటి అర్హత పొందాడు. చక్రాయుధం వచ్చి వాడిని తాకింది అంతే, శిరచ్ఛేదం అయిపోయింది. శతధర్ముడు కాస్త ఆ సుదర్శన చక్రాయుధంతో ఈ విధంగా ఒక రకంగా చక్కగా ముక్తి పొందినట్టే వాడు కూడా అసురుడు. అందువల్ల అయితే రథాన్ని దిగటము, పాదాలతో నడవటం, అటు పక్కన వాడు పాదాలతో ఉన్నాడు కాబట్టి పాదచారి కృష్ణ పరమాత్ముడు కూడా వచ్చాడు. పదాతేర్ భగవాన్ తస్య పదాతి స్థిగ్మనేమిన చక్రేణ శిర ఉత్కృత్య వాససోర్ వ్యచినోన్ మణిం.